జీవన్ గారు ఏంది వార్తలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జీవన్ రెడ్డి గారి నుంచే నడుస్తుంది. ఏది లేదు వార్త ఇక పెద్దగా ఆ మూసి అది ఇది ఉన్నాయి. కానీ జీవన్ రెడ్డి గారిదే తిరుగుతుంది బాగా. ఇక పోతున్నాడు పోతున్నాడు బీఆర్ఎస్లకు. నిజంగా పోతున్నాడా? పోతే మీరు జీర్ణించుకుంటారా? అసలు వాస్తవానికి మన తొలగి వెలుగు మీడియా అందరికి నమస్తే చెప్తున్నా. నా పేరు నక్క జీవన్. నేను జగిత్యాల పట్టణ మున్సిపల్లో మొన్న పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి గెలిచిన. అదేవిధంగా టీఆర్ఎస్ కేసీఆర్ గారి గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి పరిస్థితులను బట్టి అప్పుడు మేము ఎదురుండి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పొందిన గెలిచిన కాబట్టి నా వార్డు అభివృద్ధికి కానీ నా పని నేను చేసుకుంటూ ప్రజల దీవెనలతోని ముందుకెళ్ళడం జరిగింది. మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి జగిత్యాల, అదేవిధంగా ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో అని అన్ని మీడియాలో తెలుసు. ఇవాళ ఏం జరిగిందంటే మేము 10 ఏళ్ళకెళ్ళే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం బలోపేతాని కోసం జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూనే వచ్చినాం. ఏం ఆశపడలే, ప్రలోభాలకు లొంగలే, అదేవిధంగా ఆర్థికంగా మీకు ఏమో ఇస్తామని లొంగలేదు. సరే అదొకటి అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కుగా వచ్చిండు. చాలా సంతోషం అనిపించింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు కదా, ఆయన ఒక యువ నాయకుడు ఉర్రుతో లొగిస్తుడు తెలంగాణలో. కేసీఆర్ పైన అసలు కేసీఆర్ గారి మీద అంటే మాట్లాడేటువంటి కేపబిలిటీ ఉన్న వ్యక్తి. నిజంగా ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ వస్తుందనే సందర్భంలో మేము ఆయన నాయకత్వం బలపరచడం కోసం ఈ ప్రాంతాల్లో మేము కష్టపడ్డాం. అదేవిధంగా ఆయన పాదయాత్రలో కూడా మేము తోడ్పడ్డాం. రాష్ట్ర గవర్నమెంట్ను ఎట్లా కింద మీద చేసైనా కానీ ఉడగొట్టని ప్రయత్నంలో మాదొక చిన్న అవగింజంతనో లేకపోతే ఏదో సంథింగ్ మా ప్రయత్నం ఉన్నది. దేవుని దయ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయింది. ఆ సందర్భంలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళే ఉత్తర తెలంగాణకు ఒక గుండెకాయగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ప్రజల తీర్పును ఆయన ఎప్పుడు కూడా తిరస్కరించలేదు. ప్రజలైన దేవుళ్ళు అంటాడు. అదేవిధంగా రైతుకు సంబంధించిన అంశాల మీద కానీ విద్యార్థులకు కానీ అన్ని రకాలుగా ఆయన ఒక మంచి నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా ఓటినా గెలిచినా ఇందిరాగాంధీ గారి ఆలోచన ప్రకారం అదేవిధంగా రాజ్యాంగాన్ని అనుసరించి రాహుల్ గాంధీ గారు భారత ప్రధాని కావాలని చెప్పి కోరుకునే వ్యక్తులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జీవన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకంటుందంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు టవరింగ్ లీడరే జగిత్యాలలో, అందరికీ తెలిసిన విషయమే. కురువృద్ధుడు ఓ రకంగా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనకి ఎవరు వెనక ఉన్నారు దీని వెనుక? అయితే ఏం జరిగిందంటే జీవన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి ఏం కూడా కాలేదు. ఆయన బాధ, ఆయన ఆవేదన ఏదో పదవి కోసం నాకు పదవి వస్తేనే నేను ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి వ్యక్తిత్వం కాదైనది. పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి అతను. ఇవాళ ఏం జరిగింది? సరే ఓడిపోయినాం, తప్పేముంది? కొరట్లో ఓడిపోలేరా? కాంగ్రెస్ పార్టీ అక్కడ పనిమలు వేసుకుంటలేరా? జగిత్యాల ఓడిపోయినాం, ప్రజల తీర్పు ఒప్పుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము ఒక కన్నతల్లిని ఆదరించి మేము ఇంత ప్రయత్నం చేస్తే నేనున్న ఒక ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను పోటీ చేసి భారీ మేడతో గెలిచిన జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన. ఇవాళ అదే నా ప్రాంతం నుంచి వెళ్ళే మా మిత్రుడికి బీఫామ్ కావాలి కాంగ్రెస్ పార్టీ దాన్ని పోతే, పోయినసారి వాళ్ళు టీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఫామ్ పొందినోనికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ వాళ్ళు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆయన పోటీ చేసే హక్కు ఉంటుంది ఎక్కడన్నా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో కార్యకర్త ఉన్న వ్యక్తి పోయినసారి బీఫామ్ తీసుకొని ఓడిపోయాడు బీఆర్ఎస్ది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు సంథింగ్ వాళ్ళ నాయకుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుండే ఏమో జరుగుతుంది. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం డీసీసీ గారు కానీ ఎవరు కానీ బీఫామ్ల విషయంలో జరిగిన అన్యాయాన్ని మా సారు తట్టుకోలేకపోయాడు. కార్యకర్తకు అన్యాయం జరిగితే మా సారు తట్టుకోలేకపోయాడు. ఎంత బాగా అనిపిస్తుంది? మీరే చూసిర్రు. ఆపిల్ గుర్తుకు ఓటేయండి, అదేవిధంగా ఏసీ గుర్తుకు ఓటేయని పరిస్థితి తీసుకొచ్చినటువంటి నాయకత్వమేనా? కార్యకర్త ఉసురు ఎంత డేంజర్ ఉంటుంది, ఎంత బాగా అనిపిస్తుంది. నిరుపేదలం ఉన్నాం, అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గం మేము ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోసం పోరాడితే ఇవాళ బీఫామ్ల విషయానికి వచ్చేసరికి ఎవరో అనామకుడు అలా వచ్చింది లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలలో పాల్గొనేది లేదు, సభ్యత్వం లేని వ్యక్తులకు బీఫామ్ ఎట్లు ఇస్తారు కాంగ్రెస్ పార్టీది? ఇప్పుడు సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు అంటే రాష్ట్ర నాయకత్వం ఏమైనా అనుకుంటుందా జీవన్ రెడ్డి కంటే సంజయ్ బెస్ట్ అని అనుకుంటుందా? సార్ నేను ఒకటి సార్ మీరు తప్పనుకోరు ఒప్పనుకోరి,
రాష్ట్ర నాయకత్వము లోపం ఉన్నదా మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇక్కడ ఈ ప్రాంతానికి నాయకత్వ లోపం ఉన్నదా అది ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు. ఒక్కటి ఏమంటున్నా సార్, జీవన్ రెడ్డి గారు పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు. ఆ పదవులు ఉన్నా లేకున్నా ఆయన కమిట్మెంట్తోని కాంగ్రెస్ పార్టీలో పనిచేసిర్రు. ఇలా మా బాధ అంతేంది, సార్ ఏం చెప్పిండు, డీసీసీ ప్రెసిడెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి సీనియర్ నాయకులకే రావాలని చెప్పి ఒక వ్యక్తి పేరు ప్రకటించారు, వచ్చింది దేవుని దయ వల్ల. అదేవిధంగా చైర్పర్సన్ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుని కావాలని కోరుకున్నాడు. అదేవిధంగా వార్డులలో మా 50 వార్డులు సార్, 50 వార్డులలో రిజర్వేషన్ దామాషా ప్రకారంగా ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ లోలకు రావాలి సార్, మీరే చెప్పు. స్వచ్ఛందంగా ఒకటి వ్యక్తిగతంగా పార్టీలు గంగల గోట్ల కొని బీఫామ్ జెండా పట్టినోనికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు వస్తాయా? ఇంత మునుపు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీఫామ్ పొంది ఓడిపోయిన వాళ్ళు. మరి స్పీకరు బీఆర్ఎస్లో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్లో లేడని తీర్పిచ్చిండు కదా. నేను స్పీకర్ గారి కొడుకు కంటే చిన్న వయసు నాది, ఒకటి దండం పెడుతున్నా స్పీకర్ గారికి. స్పీకర్ గారు ఏమన్నారంటే వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటారు. ఇక ఆయన విజ్ఞత, ఆయన సీనియర్ నాయకులు. అదేవిధంగా నిజంగా చెప్తున్న స్పీకర్ గారు అంటే ఆయన గొప్పలు, చదువుకున్న మేధావి. ఆయన వాళ్ళ మాట్లాడిన మాటలకు మనం సమాధానం చెప్పేటువంటి అంత వయసు కాదు నాకు, అంత ఆలోచన విధానం నాకు లేదు. ఎందుకంటే తప్పు అనేటువంటిది అధిష్టానం జరిగిందా, ఇక ఎవరి జరిగిందా దేవునికి ఎరగ. కానీ ఇలా జగిత్యాల పట్టణ ఇప్పుడు జగిత్యాలకు సంబంధించిన అంశాలు మాత్రం కార్యకర్తల అంటే కార్యకర్తలను మన కౌన్సిలర్ ఎలక్షన్లో మాత్రం చాలా ఇబ్బందులు పెట్టారు సార్. ఎందుకు సంజయ్ కూడా చెప్తా ఉన్నాడు, నేను అభివృద్ధి కోసమే పోయినా, నాకు వేరే వ్యక్తిగత విషయాలు నా బిజినెస్ల కోసం పోలేదు అంటున్నాడు. అంటే జగిత్యాల పట్టణంలో అభివృద్ధి లేదా గతంలో? సార్ మీరు తప్పనుకోకూరి ఒక్క నిమిషం, జగిత్యాల పట్టణంలో అభివృద్ధి ఏమైంది సార్? అభివృద్ధి మా సార్ చెప్తారు, ఒక అభివృద్ధి అనేటువంటిది అదొక బాధ్యత, ఒక నాయకుని బాధ్యత, అదొక హక్కు. అభివృద్ధి ఇప్పుడు జగిత్యాల ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ చేసిరో అయితే మాకు తెలుస్తలేదు. కానీ జగిత్యాల పట్టణాల్లో అభివృద్ధి మాకేం తక్కువ సార్? జగిత్యాల ఒక్క 50 రోడ్ అంటారు అంతే. డిగ్రీ కాలేజ్, మహిళా కాలేజ్, ఇంటర్ కాలేజ్, ఆ కాలేజ్, ఇంకా జేఎన్టీయూ, స్టేట్ లెక్కల జేఎన్టీయూ, అదేవిధంగా న్యాక్ సెంటరు, అదేవిధంగా పులాసల మన అగ్రికల్చరు కాలేజ్. అసలు జగిత్యాల నిజంగా చెప్తున్న పులివెందులకు ధీటుగా అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారు ఎలాంటి విద్యకు వైద్యానికి కొదువ లేకున్నటువంటి ఒక 15-20 ఏళ్ళ కిందనే ఇలా జగిత్యాల పట్టణం మన ఈ సివిల్ హాస్పిటళ్లకు ఆదిలాబాద్ నుంచి వచ్చి డెలివరీలు అయ్యారు. ఆదిలాబాద్లో యాక్సిడెంట్ అయితే జగిత్యాల పట్టణంలో వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందరు. ఇలా ఏం అభివృద్ధి అంటే జనరేషన్కు ఇప్పుడు ఒకప్పటికి షర్టు ఇట్లుండేనా, ఒక పొడుగు షర్ట్లు ఉండే, షార్ట్ లెంత్ వచ్చినాయి, తర్వాత స్టైల్ వచ్చినాయి. అరే అప్పుడున్న వాతావరణానికి, అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న జనాభా ప్రాతిపదికన బట్టి అప్పుడు అభివృద్ధి అనేటువంటిది ఆ విధంగా జరిగింది. అప్డేట్ జనరేషన్ ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు నేను ఫోన్ వాడలే ఇంటర్లో, సెకండ్ ఇయర్లో, ఇప్పుడు నా కొడుకు ఫోన్ వాడుతుండు. జనరేషన్ తగ్గట్టు నడుస్తుంది. కానీ అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి జరిగింది? ఉన్న రోడ్లు జీవన్ రెడ్డి గారు వేసిన రోడ్లు అట్లే ఉన్నాయి. ఆయన పెట్టిన కాలేజీలే ఉన్నాయి, ఆయన తీసుకొచ్చిన బస్ డిపోనే ఉన్నది, ఆయన తీసుకొచ్చిన న్యాక్ సెంటర్ ఉన్నది. ఇంకా అప్డేట్ ఏమున్నది? ఏమైనా పెద్దది గిట్టే ఏమైనా విషయం ఒక కలెక్టరేట్ కట్టిండు కేసీఆర్ గారు. కలెక్టరేట్ అదేంటంటే ప్రతి జిల్లాకు కలెక్టరేట్ వచ్చింది. ఒకటి ఏంటంటే దయచేసి రాబోయే రోజులలో మాత్రం మా నాయకుడు ఏ విధంగా వ్యవహరిస్తే మా నాయకుడి మార్గంలో పోవడానికి మేము రెడీగా ఉన్నాం. మా నాయకత్వం చాలా బలంగా ఉన్నది. ఇక్కడ మీరు అనుకున్నంత తక్కువ ఏం లేదు. మరి రాబోయే రోజుల్లో మాత్రం ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది జీవన్ రెడ్డి గారి అనుచరులు మాట్లాడుతున్నాం. అయితే సంజయ్ మాట చెప్తా ఉన్నాడు, నేను అభివృద్ధి కోసం వచ్చినా, నా సొంత వ్యవహారాల కోసం రాలేదంటున్నాడు. అభివృద్ధి కోసం వచ్చినట్టే కదా కాంగ్రెస్లో. అభివృద్ధి కోసమే వచ్చిండు కావచ్చు, అభివృద్ధి చూసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు గాంధీ భవన్కి ఎందుకేండి? మరి అభివృద్ధికి వచ్చినోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, గాంధీ భవన్కి ఎందుకేండు? అవునా కదా? గాంధీ భవన్కి ఎందుకేండి? మరి అంటే ఏం చెప్తారు చివరికి? మరి చివరికి ఏం చెప్తున్నాం? చివరికి చెప్తున్నాం కదా, మీకు వెళ్తుంది కదా, మీకు మొత్తం మీడియా రూపకంగా మీరే చూస్తుర్రు. చివరికి ఏముంది? మా సార్ ఎట్లుంటే అట్లా మేము అట్లుంటాం అంతే. మా సార్ ద్వారా, మా సార్ బాటలో మేము ఉంటాం. మీ సారు ఓపెన్ అవుతలేడు, మీరైనా ఓపెన్ గా రాదుండ్రి. ఇంకేందుకు ఇంత మంచిగా అవుతున్నాం? మా సార్ ఎటు పోతే మేము అటు పోతాం అంటున్నాం. మా సార్ ఎటు పోతే మేము అటు పోతాం అని చెప్తూనే ఉన్నాం. మీ సారు కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. నేను ఉండను అంటున్నాడు పార్టీలో, మరి ఎక్కడ పోతాం అంటే నేను ఓన్ అంటున్నాడు. మీరైనా చెప్పండి మరి.
అంటే మా సారు బాటలో మీరు నడుస్తున్నాం అంటే సార్ ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాం మీ కార్యకర్తలను కూడా అదే విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాం అన్నట్టు మీ మీడియాను అంతే కదా